నేను 2019 నుంచి అప్పుడు 2019 అది బిఎడ్ అయింది సార్. అప్పటి నుంచి నేను ఈ డిఎస్సి మీదే కాన్సన్ట్రేట్ చేశాను సార్. అంటే అసలు మీకు డిఎస్సి వస్తుందని మీరు అనుకున్నారు? డెఫినెట్గా వస్తుంది అనుకున్నాను సార్. వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులు తీశారు కదా, సో దానివల్ల ఏంటంటే హ్యాపీగా ఎందులో ఒక దాంట్లో నేను డెఫినెట్గా సెలెక్ట్ అవుతానని అయితే మాత్రం నాకు అనిపించింది సార్. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిఎస్సి తీస్తారని అసలు ఊహించారు అసలు? ఎస్ సార్, ఆయన ఫస్ట్ స్టార్టింగ్ అయితేనే నేను మెగా డిఎస్సిలో సైన్ చేస్తామని చెప్పిన తర్వాతే మాకు అందరికీ ఇంకా మంచి యాక్టివ్గా అనిపించి ఇంకా దాంతో మేము బాగా కృషి చేసి జాబ్ అయితే సంపాదించుకున్నాను సార్ ఈ కూటమి గవర్నమెంట్ వల్ల. నారా లోకేష్ గారికి మీరు పనితీరు ఎలా ఉంది? చాలా ఎక్సలెంట్ సార్. అసలు అంటే విత్ ఇన్ ఇంత తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో అన్ని కేసెస్ ఉన్నప్పటికీ కూడా ఆయన అలా చేయడం అనేది అసలు చాలా చాలా గ్రేట్ సార్. అసలు డిఎస్సి ఈ రోజు మీ అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్లు వచ్చి కృషి చేసినందుకు మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు నారా లోకేష్ గారు? ఇలాగే మాలాగే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళందరికీ కూడా వేరే ఏ వేస్ అయినా సరే ఏదో రకంగా యూత్ని మాత్రం ఎంప్లాయ్మెంట్లో ఎంగేజ్ చేస్తే చాలా బాగుంటుందని అయితే మాకు అనుకుంటున్నాను సార్. డిఎస్సిలో ఇప్పుడు మీరు ఉద్యోగం కోసం ఎవరికైనా ఒక లంచం ఏమైనా ఇచ్చారా ఉద్యోగం కోసం? అస్సలే సార్, ఇక్కడ ఇంత ట్రాన్స్పరెన్సీగా జరిగినట్టుగా అసలు చాలా బాగా జరిగింది సార్. అసలు కష్టపడ్డాం, మాకు వచ్చింది, అది మేము వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి.